ఏం చెప్తామన్నా, నాకైతే పిచ్చి లేసింది. లేడీ గెటప్ వేయటం ఏందన్న, విజువల్ ఏంది, ఆ డైలాగులు ఏంది, ఆ మేకప్ వేసే విధానం ఏంటి. అంటే ఇన్ని మేకప్లు చూసా కానీ అలాంటి మేకప్ వేయడం కొత్తగా అనిపించింది నాకు. యాక్చువల్ గా అంటే ఉఫ్ అంటే మనిషి మా బాడీ మొహం అంతా మారిపోద్ది. జోకర్ లాగా స్టుక్కర్లా పడతాయి. నెక్స్ట్ ఇంకోటి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ డిఫరెంట్ గా పెట్టాడు. ఆ టైటిల్ దగ్గరకు వచ్చేటప్పుడు డిఫరెంట్ గా పెట్టాడు. డైలాగ్ వర్షన్ కూడా కొత్తగా. అంటే హైదరాబాద్ డైరెక్ట్ మనం ఎలా చూస్తామంటే కోరస్ మాట్లాడుతూ ఉంటారు, అలాగా తీసుకొచ్చాడు. ఆ లేడీ గెటప్ లో నిజంగా ఒక లేడీ చూసినట్టే ఉంది కానీ మన హీరోయిన్ చూసినట్టు అయితే లేదు. హీరోయిన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ హీరోయిన్ జిమ్ చేస్తా పరిచయం అయితే, లేకపోతే ఈయన దగ్గరికి మేకప్ వేసుకుంటాకు వస్తుందా అన్నది సస్పెన్స్ తో ఉంది. అసలు హీరోయినా కాదా అన్న దాని మీద కూడా నాకు సస్పెన్స్ ఉంది. ఎందుకంటే ఆ కొంచెం చూపించడం జరిగింది దాంట్లో. మెయిన్ హీరోయిన్ ఇంకో ఆమె ఉంది అని నేను అనుకుంటున్నాను అన్న. ఆ డైలాగ్ కోసం కూడా చాలా బాగుంది. డైలాగులు కూడా కొత్త కొత్త డైలాగులు ఉన్నాయి. ఆ పంచ్ డైలాగులే కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా నాకు నచ్చింది. ఆ కరెక్ట్ గా ఎక్కడ పడితే అక్కడ కరెక్ట్ మిస్ అవ్వకుండా ఆ మ్యూజిక్ కానీ, డైలాగ్ వర్షన్ కానీ, ఆ చిటికేసేటప్పుడు ఆ సౌండ్ కానీ, ఆ కాలేసేటప్పుడు ఆ విజువల్ కానీ, ఆ ఆ డైలాగుల పిచ్చి రాలిపోద్ది అవన్నీ కొన్ని ఉన్నాయి మీనింగ్స్. సో అవి ఆ లేడీ గెటప్ వేసుకొని ఆ సైలెన్సర్ కట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాంటి ఇంకొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ అంటే దాంట్లో ఉన్నాయి. కంపల్సరీ అవి ట్రోల్ అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఆ లేడీ గెటప్ అయితే 100% ట్రోల్ అయితే. నిజంగా ఒక అమ్మాయిని చూసినట్టయితే అనిపించింది నాకు. ఆమెను చూస్తే ఆ రియాలిటీ ఒక అమ్మాయి అంటే ఇప్పుడు రీసెంట్ గా బాగా ఫేమస్ అవుతుంది. ఆ టైప్ లోకి వెళ్ళిపోయింది నాకు మైండ్. ఆ గెటప్ చూసేటప్పుడు మోనాలిసా అలా అయిపోయింది. ఆ సో డైలాగ్ హీరో దగ్గరికి వచ్చేటప్పటికి తెలిసింది, ఏదైనా ఒక కొత్తదనంతో వస్తాడు ఎప్పుడు కూడా. ఎవరు చేయనట్టుగా ఒక కొత్తదనాన్ని తీసుకొస్తాడు, ఒక కొత్త మెసేజ్ తీసుకొస్తాడు, కొత్త డైలాగులు తీసుకొస్తాడు, కొత్త స్క్రీన్ ప్లే గానీ, కొత్త హీరోయిన్లు గానీ, కొత్త యాక్టర్లే గానీ, ఆ కొత్త మ్యూజిక్, కొత్త టైటిల్ పేర్లు, ఆ కొత్త ప్లేసులు, ఆ డైలాగ్ వర్షన్ కూడా కొత్త కొత్తగా తీసుకొని వస్తాడు సినిమాకి. అసలు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో ఏందో కథ నాకైతే ఏం అర్థం కావట్లా. నాకైతే ఓవరాల్ గా పిచ్చి లేచింది భయ్య. అది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు రేపు థియేటర్ లో? అప్పు థియేటర్ లో ఇంకా నార్మల్ థియేటర్ లో అయితే నార్మల్ గానే ఉంటది. లోకల్ థియేటర్ లో చూడాలి ఈ సినిమా మెయిన్ గా. లోకల్ థియేటర్ లో చూస్తేనే లైలా సినిమా చూసినట్టు లెక్క. ఎందుకంటే ఆ బీజిఎం కి ఆయన చెప్పే డైలాగ్ కి ఇచ్చి పడేయచ్చు అంతే. ఊపే ఒక ఒక మందు తాగి తాగకుండా ఊపు వస్తుంది అన్నమాట ఈ సినిమా చూస్తే. ఇంకా ఆ రకంగా ఉంటది.